ఒకవైపు ఆర్సీబీ హిస్టరీలో బిగ్గెస్ట్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్, ఇంకోవైపు విరాట్ కోహ్లీ ఫస్ట్ బాల్ నుంచే ప్రెషర్లో కేవలం 29 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయింది. ఆర్సీబీ విన్ అవ్వాలి అంటే మిరాకిల్ జరగాల్సింది. ఇది ఐపీఎల్ 2016 క్వాలిఫైర్ 1 ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. గుజరాత్ నుండి ఫస్ట్ అరుణ్ ఫించ్ అండ్ బ్రెండన్ మెక్కలం ఓపెనింగ్ కి వచ్చారు. కానీ సెకండ్ ఓవర్ లోనే మెక్కలం అవుట్. కొంచెం సేపటికి కెప్టెన్ సురేష్ రైనా కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత దినేష్ కార్తిక్, డ్వేన్ స్మిత్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఇన్నింగ్స్ ని హ్యాండిల్ చేశారు. స్మిత్ అటాకింగ్ బ్యాటింగ్ తో 73 రన్స్ చేసి గుజరాత్ స్కోర్ ని 158 వరకు తీసుకెళ్లాడు. 159 టార్గెట్ చేసి చేయడానికి వచ్చిన ఆర్సీబీ స్టార్టింగ్ లోనే మాసివ్ షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ డక్ అవుట్. తర్వాత క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, షేన్ వాట్సన్ కూడా తొందరగా అవుట్ అయిపోయారు. స్కోర్ 29 for 5. మ్యాచ్ ఆల్మోస్ట్ గుజరాత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ అప్పుడే క్రీస్ లోకి వచ్చాడు ఏబీ డివిలియర్స్. ముందు స్టువర్ట్ బిన్నీతో, తర్వాత ఇక్బాల్ అబ్దుల్లాతో బ్రిలియంట్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కేవలం 33 బాల్స్ లోనే 50 కంప్లీట్ చేసి ప్రెషర్ మొత్తం గుజరాత్ మీదకి మార్చాడు. లాస్ట్ ఓవర్స్ లో బౌండరీస్ తో ఈక్వేషన్ ఈజీ చేశారు. చివరి బాల్ వరకు థ్రిల్లింగ్ కంటిన్యూ అయ్యి ఆర్సీబీ 4 వికెట్స్ తో అన్బిలీవబుల్ విక్టరీ కొట్టేసింది. 29 for 5 నుండి మ్యాచ్ ని గెలిపించడం ఇది ఏబీడీ డివిలియర్స్ కెరీర్ లో అన్ఫర్గటబుల్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇంపాసిబుల్ కమ్ బ్యాక్స్ ని మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి.